నమస్తే, వెల్కమ్ టు ఆంధ్రప్రభ. నేను విజయ. సీఎం రేవంత్ రెడ్డి ఏడాది పాలన తిట్లు, కొట్లు, ఓట్లు, నోట్లు అన్నట్లు ఉందని అన్నారు మాజీ మంత్రి హరీష్ రావు. కాంగ్రెస్ ప్రభుత్వం ఏడాది పాలనపై బీఆర్ఎస్ ఛార్జ్ షీట్ ను తెలంగాణ భవన్లో నేడు ఆయన విడుదల చేశారు. ఈ సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వంపై సీఎం రేవంత్ రెడ్డి వైఖరిపై ఆయన తీవ్ర స్థాయిలో విమర్శలు చేశారు. హరీష్ రావు మాట్లాడుతూ ప్రజా దర్బార్ మొదటి రోజు 5 నిమిషాలకు పరిమితమైంది. రేవంత్ అడుగులు కూల్చివేతలతో ప్రారంభమయ్యాయని అన్నారు. 6 గ్యారంటీలకు అసెంబ్లీలో చట్టబద్ధత తెస్తామని చెప్పారు. రాష్ట్రంలో అన్ని రంగాల్లో నిస్తేజం అమలుకుంది. కేసీఆర్ మార్కు పాలన దేశానికి దిక్సూచి అయింది. రేవంత్ మార్కు పాలన దేశాన్ని నవ్వుల పాలు అయిందని హరీష్ రావు ఆవేదన వ్యక్తం చేశారు. ఏడాదిలో సీఎం రేవంత్ రెడ్డి కాంగ్రెస్ ప్రభుత్వం సాధించిందేమిటి? రేవంత్ ఏడాది పాలనలో రాష్ట్రం రోడ్డెక్కని వర్గం లేదు. హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్ ఆగమైంది. హైదరాబాద్ నగరంలో సంవత్సరానికి 3 పోలీస్ కమిషనర్లు, ట్రాన్స్కో సీఎండీలు 4 మారారని కాంగ్రెస్ ప్రభుత్వంపై హరీష్ రావు విమర్శలు గుప్పించారు. ఖమ్మం, మహబూబాబాద్ జిల్లాలో వరదలు వస్తే సహాయక చర్యల్లో ప్రభుత్వం విఫలమైంది. 3 మంత్రులున్న ఖమ్మం జిల్లాలో ఓ మంత్రి దేవుడిపై భారం వేశారు. నిత్యం హెలికాప్టర్లో చెక్కలు కొడుతున్న మంత్రులు వరదలు వస్తే ఒక్క హెలికాప్టర్ను ఖమ్మం పంపించలేకపోయారు. వరద బాధితుల్ని పరామర్శించేందుకు మేము వెళ్తే మాపై దాడి చేశారని హరీష్ రావు ఆగ్రహం వ్యక్తం చేశారు.